హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. ఇయర్ మొత్తానికి వచ్చే బిగ్గెస్ట్ సేల్స్ మనకి ఈ మంత్లోనే రాబోతున్నాయి. దాని యొక్క డేట్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డేస్ అండ్ అలాగే అమెజాన్లో చూసుకున్నట్లయితే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ అన్ని నేమ్స్తో రాబోతున్నాయి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కూడా షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొత్తగా మనకి హైప్ ఫీచర్ని అయితే తీసుకొచ్చారు కదా, దాన్ని కూడా నొక్కపెట్టేయండి. ఫ్లిప్కార్ట్లో మనకి సెప్టెంబర్ 23 నుంచి అయితే సేల్స్ స్టార్ట్ అవబోతున్నాయి. ఎవరైతే మనకి ప్లస్ మెంబర్స్ కానీ బ్లాక్ మెంబర్స్ ఉంటారో వీళ్ళకి 1 డే ఎర్లీగా సేల్స్ అయితే రాబోతున్నాయి. అంటే మనకి 22 నుంచే సేల్స్ స్టార్ట్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. అమెజాన్లో కూడా మనకి 23 నుంచి అయితే సేల్స్ వస్తున్నాయి. ఎవరైతే మనకి అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ ఉంటారో వాళ్ళకి 1 డే ఎర్లీ యాక్సెస్ అయితే ఉంటుంది. ఈసారి సేల్స్ లో మనకి చాలా వరకు మంచి ఆఫర్స్ అయితే ఉండొచ్చు. ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ జిఎస్టీ స్లాబ్స్ ని రివైజ్ చేసింది కదా. సో దీనివల్ల ఏమవుతుందంటే 28% స్లాబ్ లో ఉన్న ఐటమ్స్ చాలా వరకు 18% వచ్చాయి. అలాగే 18 లో ఉన్నవి చాలా వరకు 5% లో కూడా వస్తున్నాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే చాలా వరకు ఎలక్ట్రానిక్స్ మీద ప్రైసెస్ తగ్గే అవకాశం ఉంటుంది. సో జనరల్ గానే మనకి ఏవైతే ఈ సేల్స్ ఉన్నాయో ఈ సేల్స్ లో నార్మల్ డేస్ కంటే చాలా తక్కువకి వస్తాయి. అండ్ అలాగే ఇప్పుడు ఆల్రెడీ మనకి 8% నుంచి 10% వరకు ఎక్స్ట్రా డిస్కౌంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఐఫోన్ 16 మనకి ఈ సేల్ లో 50 నుంచి 55,000 రేంజ్ లో వచ్చే అవకాశం ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఐఫోన్ తీసుకునే ఆలోచనలు ఉన్నారనుకున్నట్లయితే 22 మనకి ఈ ఐఫోన్ అయితే తీసుకోవడం బెటర్. ఎందుకంటే మనకి స్టార్టింగ్ స్టేజ్ లోనే ఈ ఆఫర్స్ అనేవి ఉంటాయి. అలా టైం పెరుగుతున్న కొద్దీ దీని యొక్క ప్రైస్ కూడా పెంచుకుంటూ పోతూ ఉంటారు. సో మిడ్ నైట్ 12 o'clock ఓపెన్ అవుతుంది కదా, ఓపెన్ అవ్వగానే మీరు వెంటనే ఐఫోన్ 16 బుక్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఐఫోన్ 16 మనకి ఫ్లిప్కార్ట్లో అయితే రాబోతుంది. అలాగే ఆండ్రాయిడ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ చూసినట్లయితే సామ్సంగ్ గెలాక్సీ సిరీస్. ఇందులో మనకి S24 అల్ట్రా అనేది మనకి 75,000 అండ్ బిలో వచ్చే అవకాశం ఉంటుంది. రెగ్యులర్గా మనకి ఇది లాంచ్ టైంలో 1 lakh పైన ఉంటుంది. బట్ ఈ సేల్స్లో మనకి 75,000 ఆ రేంజ్లో వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు ఆండ్రాయిడ్ తీసుకోవాలనుకున్నట్లయితే సామ్సంగ్ S24 అల్ట్రా చూడండి, లేదు ఐఫోన్కి వెళ్ళాలనుకున్నట్లయితే ఐఫోన్ 16 అయితే చూడండి. సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా మనకి అమెజాన్లో అయితే అందుబాటులో వస్తుంది. ఈ సేల్స్లో మీరు ఏం కొనాలి అనుకున్నా సరే క్రెడిట్ కార్డ్స్ మాత్రమే మీకు బెస్ట్ ఆప్షన్ అవుతాయి. సో మీరు ఒక క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి పర్చేస్ చేస్తున్నట్లయితే హ్యూజ్ డిస్కౌంట్స్ మీరు యాక్సెస్ చేయొచ్చు. జనరల్గా మనకి డెబిట్ కార్డ్స్ మీద కూడా ఉంటాయి. బట్ క్రెడిట్ కార్డ్తో పోల్చుకుంటే డెబిట్ కార్డ్ మీద ఆఫర్స్ అనేవి చాలా తక్కువ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్లిప్కార్ట్లో మనకి యాక్సిస్ బ్యాంక్ అండ్ అలాగే ఐసిఐసిఐ బ్యాంక్స్ కార్డ్స్ మీద 10% వరకు కూడా డిస్కౌంట్ వీళ్ళు ఇస్తున్నారు. సో ఎప్పుడైతే మీరు ఒక ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకుంటారో ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫ్లిప్కార్ట్లో కనుక కొనాలనుకున్నట్లయితే కంపల్సరీగా మీరు యాక్సిస్ బ్యాంక్ కార్డ్ కానీ లేదంటే ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్ కానీ యూజ్ చేసినట్లయితే మీకు ఆల్రెడీ ఉన్న ప్రైస్ మీద 10% వరకు కూడా డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది. మీ దగ్గర కార్డ్స్ ఉంటే వెల్ అండ్ గుడ్. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర కార్డ్స్ కనుక లేనట్లయితే డిస్క్రిప్షన్లో నేను ప్రతి ఒక్క కార్డ్ గురించి రీసెర్చ్ చేసి మీకోసం కొన్ని పిక్ చేసి అయితే లింక్స్ అయితే పెట్టాను. ఆ లింక్స్ యూజ్ చేసి కనుక మీరు ఈజీగా కార్డ్స్ని అప్లై చేసుకోవచ్చు అండ్ ఈజీ అప్రూవల్స్ కూడా దొరుకుతాయి. ఇంకా మనకి సేల్స్కి వచ్చేసరికి 12 days అట్లా టైం ఉంది కదా. సో ఈలోగా మీ కార్డు కూడా అప్రూవల్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కనుక క్రెడిట్ కార్డు గురించి కనుక చూసుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేశాను, అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఈ 10 daysలో మన ఛానల్లో మీరు తీసుకోవాల్సిన బెస్ట్ మొబైల్స్ ఏంటి, అలాగే బెస్ట్ ట్యాబ్లెట్స్ ఏమున్నాయి, బెస్ట్ టీవీస్ కానీ, అలాగే ఏసీస్లో బెస్ట్ ఏమున్నాయి అండ్ అలాగే ప్రింటర్స్ హోమ్ యూసేజ్ కానీ ఆఫీస్ యూసేజ్ కానీ ప్రింటర్స్ ఏవి తీసుకుంటే బెటర్, ఇట్లా టోటల్ ఎవ్రీ కేటగిరీకి సంబంధించిన వీడియోస్ కూడాను మన ఛానల్లో రాబోతున్నాయి. ఈ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అంటే యాక్టివేట్ చేసుకోండి. ఈ 10 days యాక్టివ్గా ఉండండి, మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ అలాగే ఈ సేల్స్లో వచ్చే మంచి మంచి లూట్ డీల్స్ అన్నీ కూడా మీరు యాక్సెస్ చేయాలనుకున్నట్లయితే టెలిగ్రామ్ అండ్ అలాగే వాట్సాప్లో మన ఛానల్స్ ఉంటాయి, అందులో జాయిన్ అవ్వండి. ఈ ఛానల్స్లో మన టీం మెంబర్స్ ఎప్పటికప్పుడు మంచి మంచి లూట్ డీల్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇన్ కేసు లూట్ డీల్స్ రాగానే మీకు నోటిఫికేషన్స్ రావాలన్నా లేదంటే మీకు తెలియాలనుకున్నా ఈ ఛానల్స్లో జాయిన్ అయితే మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ అలాగే మంచి మంచి ప్రొడక్ట్స్ మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ సేల్స్లో అమెజాన్లో మనకి ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ అయితే ఆఫర్ ఇస్తున్నారు. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసినట్లయితే 10% వరకు కూడా డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి ఎస్బీఐ అనేది చాలా మందికి అందుబాటులో ఉండే క్రెడిట్ కార్డ్ అని చెప్పుకోవచ్చు. మనకి అకౌంట్స్ చాలామంది ఉంటాయి. అకౌంట్స్ లేకపోయినా సరే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ మీ క్రెడిట్ స్కోర్ బాగుంటే ఇష్యూ చేస్తారని చెప్పుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంటే ఓకే. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర క్రెడిట్ కార్డ్ కనుక లేనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేశాను, ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఇది ఈ వీడియో. జనరల్గా మీరు మంచి మంచి ఆఫర్స్ యాక్సెస్ చేయాలి అనుకున్నట్లయితే ఫ్లిప్కార్ట్లో అయితే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కానీ లేదంటే యాక్సిస్ క్రెడిట్ కార్డ్ కానీ ఉండాలి. అలాగే అమెజాన్లో చూసినట్లయితే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ అయితే వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మనం మీరు ఈ బిగ్ బిలియన్ డే సేల్స్ కానీ లేదంటే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్లో కానీ మీ ప్రోడక్ట్ని ఎలా చూస్ చేసుకోవాలి, అసలు ఒక ప్రోడక్ట్ తీసుకునే ముందు మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఒక ప్రోడక్ట్ని వాళ్ళు ఏదైతే లోయెస్ట్ ప్రైస్ చెప్తున్నారో ఆ లోయెస్ట్ ప్రైస్కి ఎలా తీసుకోవాలి ఏంటని కొన్ని టిప్స్ అయితే
మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన ఛానల్ చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.